అండ్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగానే పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను మసాలాలు వేయించుకున్నాను. మసాలాను పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి వేయించుకున్నాను. దాంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్నాను. కొంచెం సేపటి తర్వాత వేయించుకున్న మసాలాలను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డల తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత మటన్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత మనం కాజు మిక్సీ పట్టుకున్నాం కదండి, మసాలాలు మిక్సీ కూడా అది వేసేయాలి. వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా సిమ్లో పెట్టి మరగనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేయాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేసుడు కానీ చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చాలా టేస్టీగా అనిపించింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి కాజు మటన్ మసాలా కర్రీ.